ఒక ఎండ్ టీ షర్ట్ మీరు ఒక 199, 200, 250, 300 డిఫరెంట్ వెబ్సైట్స్, డిఫరెంట్ స్టోర్స్ నుంచి కొనుక్కుంటూ ఉంటారు. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎన్ని ప్రాసెస్లు ఉంటాయి, ఎంతమంది ఇన్వాల్వ్ ఉంటారు అనేది మీకు ఐడియా లేదు. సో ఈ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇవాళ మీకు అసలు మీరు వేసుకునే టీ షర్ట్ కానీ, ఓకే, మీరు వేసుకున్న టీ షర్ట్లో ఉండే మెటీరియల్ ఏంటి, లేదు అంటే ఒక కాటన్ నుంచి, ఒక రా మెటీరియల్ ఆఫ్ కాటన్ దగ్గర నుంచి ఒక టీ షర్ట్ వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే ఎన్ని స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. నేను ఈసారి తిరుపూర్ వెళ్ళినప్పుడు కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని షూట్ చేశామండి. దాన్ని మీకు ఒక ఎక్స్ప్లెనేటరీ వీడియోగా చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను మీ దగ్గర తీసుకొస్తున్నా. సో మీకు మొత్తం ప్రాసెస్ తెలియాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో తిరుపూర్కి వెళ్ళడానికండి డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ మెథడ్స్ ఉన్నాయి. సో నేనైతే బేసికల్ హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ వెళ్ళా, కోయంబత్తూర్ నుంచి తిరుపూర్ వెళ్ళాము. సో మీకు ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ చూపించేది థ్రెడ్, అంటే యాన్ నుంచి గార్మెంట్ ఎలా ఫామ్ అవుతుంది, అంటే ఎలాంటి మెషినరీ వాడతారు ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిపోతున్నాను మీకు ఈ వీడియోలో. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే మీరు ఒక యాన్ నుంచి ఒక ఫ్యాబ్రిక్ తయారయ్యే ప్రాసెస్లో మనం ఇక యూనిట్ లోపల ఉన్నాం మనం. ఇక్కడ చూస్తే దీన్ని సర్క్యులర్ నిట్టింగ్ అంటారు. సర్క్యులర్ నిట్టింగ్ అంటే ఏంటంటే ఈ డిఫరెంట్ కోన్స్ అన్ని చుట్టూ ఉంటాయి, 96, 146 మనకి విడ్త్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ కావాల్సినట్టుగా దాన్ని మనం సెట్ చేసుకుంటాం. దాని తర్వాత ఈ ప్రాసెస్లో అన్ని థ్రెడ్స్ కలిసి వచ్చి ఒక గార్మెంట్గా ఫామ్ అవుతుంది. సో మీరు చూస్తే కోన్స్ కనపడుతున్నాయి మీకు. సో ఈ ఫ్యాబ్రిక్, తయారైన ఫ్యాబ్రిక్ ఇది డై అయ్యి ఉండదు, అంటే దీంట్లో కలర్ ఆఫ్ వైట్ ఉంటుంది సుమారుగా. సో ఈ ఆఫ్ వైట్ ఫ్యాబ్రిక్ని కోరా అంటారు అన్నమాట. సో ఈ ఫ్యాబ్రిక్ని దాని తర్వాత మనకు కావాల్సిన డైయింగ్, మనకు కావాల్సిన కలర్లు అవన్నీ నెక్స్ట్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీటిల్లో 100% కాటన్ ఉంటుందండి. దీంట్లోనే మీకు 100% కాటన్తో పాటు లైక్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో లైక్రా ఎలా యాడ్ చేస్తారంటే మీరు గమనిస్తే చాలామంది 5% ఎలాస్టిన్ అంటారు, 5% లైక్రా అంటారు. ఇక్కడ మీరు చూస్తే ఇది లైక్రా, అంత సన్నగా ఉంటుంది, ఆ థ్రెడ్ అనేది చాలా సన్నగా ఉంటుంది. సో 5% లైక్రా యాడ్ చేస్తే కాస్ట్ పెరుగుద్ది, దానితో పాటు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ప్రోడక్ట్ కూడా చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ కోరా ఫ్యాబ్రిక్ని టెస్ట్ చేస్తున్నారు బిఫోర్ గివింగ్ ఇట్ టు ద డయింగ్ డిపార్ట్మెంట్కి పంపించే ముందు ఒకసారి టెస్టింగ్ చేస్తారు. ఇవన్నీ నీడిల్స్ అనమాట. మనం ఈ యాన్ నుంచి నిట్టింగ్ అయ్యేటప్పుడు వాడుకునే నీడిల్స్ ఇక్కడ మీరు చూస్తుంటే. సో ఆ నీడిల్స్ డిఫరెంట్గా ఉంటాయి, మనం రెగ్యులర్ టైలరింగ్ మెషిన్లో ఉండే నీడిల్స్లో ఉండవు, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ రెడీ అయిన తర్వాత ఇది ఇప్పుడు డయింగ్కి వెళ్తుందండి. ఇక్కడ మీరు చూస్తుంటే ఇదంతా డయింగ్ అయ్యే ఒక యూనిట్, హ్యూజ్ ఉంటుంది. ఓకే, మనం డయింగ్ అంటే ఏదో చిన్నగా ఉంటుంది అని అనుకుంటాము, బట్ ఇట్స్ ఏ హ్యూజ్ వన్. మినిమం ఇది ఒక 10 ఎకరాల్లో ఒక యూనిట్ ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఫ్యాబ్రిక్ ఒకసారి డయింగ్, ఇదంతా తడిగా ఉంది ఫ్యాబ్రిక్. ఇక్కడ ఆ ఫ్యాబ్రిక్ని మొత్తం డ్రై అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే స్టెంటరింగ్ కానీ, కాంపాక్టింగ్ కానీ కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఫ్యాబ్రిక్ని అక్కడే జిఎస్ఎంలు సెట్ చేస్తారు, అక్కడే దాని క్యారెక్టరిస్టిక్స్ కరెక్ట్గా ఉందా, ఇంకేదన్నా కరెక్షన్ చేసుకోవాలని కూడా చేసుకుంటారు. ఇది ఫినిష్డ్గా వచ్చే ప్రోడక్ట్ లాస్ట్లో ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ వీటిని సెట్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన కాంపోజిషన్లు ఎలా కావాలి అని చేసుకుంటారు. అది చేసుకున్న తర్వాత వీటన్నిటిని హీప్స్గా వాళ్ళ గోడౌన్లో పెడతారు. ఇది కూడా సేమ్ థింగ్, ఆ ప్రాసెస్లో డ్రైయర్ లోపలికి వెళ్తున్న ప్రాసెస్ ఇక్కడ మీరు గమనిస్తే. ఇదేమో మనకి హీట్ కావాలి కాబట్టి స్టీమ్ ద్వారా, ఆయిల్ ద్వారా డిఫరెంట్ మెథడాలజీస్లో హీట్ పంపిస్తారు లోపలికి, యూనిట్ లోపలికి. సో ఒకసారి డయింగ్ అయిపోయిన తర్వాత అది ఫ్యాబ్రిక్ కటింగ్ అదంతా అవుతుందండి. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న యూనిట్ ఇదేంటి అంటే కాలర్ నిట్టింగ్. ఇప్పుడు నేను కాలర్ టీషర్ట్ వేసుకున్నాను కదా, దీంట్లో పైన కాలర్ ఉంటుంది చూడండి, ఇది కాలర్ నిట్టింగ్ అండ్ స్లీవ్స్ అనమాట. ఇక్కడ మెషిన్స్ వర్టికల్గా ఉంటాయి, నిట్టింగ్ చేసే మెషిన్ వర్టికల్గా ఉంటుంది. అక్కడ మనం సర్క్యులర్ చూసాము, ఇక్కడ వర్టికల్గా ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకు కావాల్సిన కలర్స్, దాని రిలేటెడ్గా కోన్స్ థ్రెడ్ తీసుకొని దాని తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత థిక్నెస్లో కావాలి, ఓకే, తర్వాత పైపింగ్ అంటే మన లైన్స్ ఉంటాయి చూడండి, ఆ లైన్స్ థిక్నెస్ ఎంత కావాలి, థిన్గా కావాలా, థిక్గా కావాలా, అన్నీ డిసైడ్ చేసుకునేది ఇక్కడ. సో దిస్ ఈజ్ ద యూనిట్ వేర్ కాలర్స్ కానివ్వండి, స్లీవ్స్ కానివ్వండి, ఈ రెండు డిసైడ్ అయ్యేది ఇక్కడే మనకి. దాని తర్వాత మీకు ఇక్కడ యూనిట్ చూపిస్తుంది ఇది స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్లో అంటే ఎలా కలర్స్ వేస్తారు, ఆర్ ఎంబ్రాయిడరీ యూనిట్లో తర్వాత ఎలా స్టిచ్చింగ్ చేస్తారు అనేది, ఇది ఒక ఎంబ్రాయిడరీ యూనిట్ కూడా చూపిస్తున్నాను సేమ్ వీడియోలో. దాని తర్వాత దెన్ వి గో టు ది
ఫ్యాబ్రిక్ వచ్చి కటింగ్ అయిన తర్వాత ఒక నెక్ స్టిచ్చింగ్ కానివ్వండి, స్లీవ్ స్టిచ్చింగ్ కానివ్వండి, దాని తర్వాత దాన్ని ఎలా టెస్ట్ చేస్తారు, ఒక క్వాలిటీ చెక్ ఎలా ఉంటుంది, థ్రెడ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇదంతా జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే మన ఫ్యాక్టరీలో ఇక్కడ ఒక టైలర్ స్టిచ్చింగ్ అయింది. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇక్కడ తిను టెస్టింగ్ చేస్తున్నాడు. అంటే కింద రిమ్ సరిగ్గా ఉందా, స్లీవ్ సరిగ్గా ఉందా, లోపల ఏదైనా స్టిచ్చింగ్ ఫెయిలియర్స్ ఉన్నాయా, ఒక ప్యాకేజింగ్ అయిన టీషర్ట్ని నేను ఓపెన్ చేసి కూడా టెస్ట్ చేస్తున్నా, ఓకే ప్రాపర్గా ఉందా లేదా అనేది. సో ఈ ప్రాసెస్ ప్రతి టీషర్ట్కి డెఫినెట్గా జరుగుతుందండి. మీ దాకా వచ్చే ముందు ప్రతి ప్రోడక్ట్ క్వాలిటీ చెక్ జరుగుతుంది. క్వాలిటీ చెక్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తుంది. ఇన్ కేస్ ఇంకా ఏదన్నా ఇష్యూ ఉంది అంటే అది ఏదైనా హ్యూమన్ ఎర్రర్ ఉండొచ్చు, దట్స్ ఇట్. సో జిఎస్ఎం అంటే ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఇట్స్ బేసికల్లీ గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్. అంటే ఒక టీషర్ట్లో ఒక రౌండ్ అంటే ఒక స్క్వేర్ మీటర్ని కట్ చేసుకొని దాన్ని మనం ఒక వెయింగ్ స్కేల్ పైన వెయి చేసినప్పుడు ఎన్ని గ్రామ్స్ వస్తే దాన్ని జిఎస్ఎం అంటారు. సో ఇక్కడ మీరు చూస్తే ఒక మెషిన్ ఉంది. ఈ మెషిన్లో మేము కట్ చేసి అదే ముక్కని తీసుకొని మనం ఒక వెయింగ్ స్కేల్లో వేసినప్పుడు అది 180 వస్తే 180 జిఎస్ఎం, 220 వస్తే 220 జిఎస్ఎం. సో అలా ఒక్కొక్క జిఎస్ఎం ఒక్కొక్క పర్పస్కి టీషర్ట్ తయారవుతుందండి. ఇంట్లో వేసుకోవడానికి 180 జిఎస్ఎం సరిపోతుంది. బయట వేసుకోవడానికి ఓవర్ సైజ్ టీషర్ట్స్ అంటారు చూడండి, అవన్నీ 200, 240, 220 ఉంటాయి. కాలర్ టీషర్ట్స్ 220, 240, 260 ఉంటాయి. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జిఎస్ఎం. సో ఇది కంప్లీట్గా ప్రాసెస్ అండి. సో ఈ ప్రాసెస్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, మిమ్మల్ని గో త్రూ చేద్దాం అనే ఉద్దేశంతో తిరుపూర్ వెళ్ళి ఇదంతా వీడియో షూట్ చేసుకొని మీ దాకా తీసుకొని వచ్చాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ఆర్ లేకపోతే ఇంకా ఫ్యాబ్రిక్స్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా కానీ సో కింద కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చేస్తాను. తెలియకపోయినా తెలుసుకునైనా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.